నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. క్షయవ్యాధి పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, 2 వారాల కంటే దగ్గు ఉంటే వెంటనే టీబీ పరీక్షలు చేయించుకోవాలని జిల్లా టీకాల అధికారి డాక్టర్ మనోజ్ అన్నారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా మోదేపల్లి పిహెచ్సి, కాకానిపాలెం, గాజులపాలెం అర్బన్ హెల్త్ సెంటర్స్ ఆధ్వర్యంలో సోమవారం అద్దంకిపట్నంలోని అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయగా బాపట్ల జిల్లా టీకాల అధికారి డాక్టర్ మనోజ్ హాజరయ్యారు. ముందుగా అద్దంకి ప్రభుత్వ వైద్యశాల నుంచి భవానీ సెంటర్ వరకు ర్యాలీ చేశారు. ప్రతి సంవత్సరం మార్చి 24వ తేదీన అంతర్జాతీయ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించి టీబీ గురించి తెలియజేస్తున్నారని మనోజ్ చెప్పారు. ఇంట్లో ఎవరికైనా టీబీ వస్తే మరొకరికి వచ్చే అవకాశం ఉందన్నారు. టీబీ ఉన్నవారు సకాలంలో మందులు వాడి క్షయవ్యాధి నివారణ చేసుకోవాలని తెలియజేశారు. ఈరోజు వరల్డ్ టీబీ డే సందర్భంగా అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము. మనం పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఇక్కడ నుంచి భవానీ సెంటర్కి లోకల్గా ఉన్న కాలనీస్ అన్నిటినీ ర్యాలీ చేస్తూ వాళ్ళకందరికీ అవగాహన కల్పిస్తాము. ముఖ్యంగా లక్షణాలు ఏంటి, అసలు ఎలా గుర్తించాలి, ఎప్పుడు ఏ సందర్భంలో వెళ్ళి టీబీ టెస్ట్ చేయించుకోవాలి. మన ఆశాస్ ఎవరైతే గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి చెప్తానే ఉన్నారు. ఎక్కువ రోజుల పాటు 2 వారాల కన్నా ఎక్కువగా దగ్గు ఉంది, తగ్గకుండా ఉంది, బరువు తగ్గిపోతూ ఉండడము, ఇటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, కళ్ళలో రక్తం పడటం, ఎక్కువ కాలం వరకు తగ్గకుండా నెమ్ము అని రకరకాల కంప్లైంట్స్ ఉన్నప్పుడు ఏమాత్రం అనుమానం ఉన్నా కూడా వెంటనే టీబీ టెస్ట్ చేయించడము, కళ్ళ పరీక్ష చేయించడం ఇవి చేస్తూ ఉన్నారు. బట్ పేషెంట్స్కి కూడా, జనరల్ పబ్లిక్కి, వాళ్ళకి కూడా అవేర్నెస్ ఉన్నప్పుడే వాళ్ళు వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి అని వాళ్ళకి ఫీలింగ్ కలగడం కోసం మనం ఈ అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అండ్ ఇది ఒక ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్. ఫస్ట్ టీబీ వ్యాధిని పడితే వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గి రకరకాల వ్యాధులు వాళ్ళకి సోకే ప్రమాదం ఉంది. సో వాళ్ళ లైవ్లీహుడ్ కానీ, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కానీ అన్నీ కూడా క్రమంగా ఒకదానికొకటి సంబంధం ఉంది కాబట్టి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా తగ్గిపోతుంది. సో ఇటువంటి సందర్భంలోకి వెళ్లకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకొని తగు నివారణ మార్గాలు, ఇప్పుడు ఏదైనా ఒక ఇంట్లో కేసు వస్తే మిగిలిన క్లోజ్ కాంటాక్ట్స్ వాళ్ళ ఇంట్లో మిగిలిన వాళ్ళకి టెస్ట్ చేయించడము, ఇట్లాగా రకరకాలుగా మనం మెడికల్ అండ్ హెల్త్ టీం నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి. మనం ఇప్పుడు టీబీని కూడా మనం కాక్స్ డిసీజ్ అని చెప్తాం, టీబీ పాజిటివ్ అని ఇలాగ చెప్పకుండా కాక్స్ డిసీజ్ అని చెప్తాం. లెప్రసీ కూడా హ్యాన్సన్స్ డిసీజ్ అని చెప్తాం. సో ఏదైతే ఆ సోషల్ స్టిగ్మా ఉందో వాళ్ళు వెనకడుగు వేస్తారు, దాని గురించి ఎవరికైనా తెలుస్తుంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నామని. సో మనం వాళ్ళకి భరోసా కల్పించాలి. మీరు మందులు వాడండి, మీ డీటెయిల్స్ కానీ ఎవరితోటి చెప్పవలసిన అవసరం లేదు అనే భరోసా కల్పించాలి. అప్పుడే వాళ్ళు ముందుకు వస్తారు. మనము టీబీ అని వాళ్ళకి లేబుల్ చేయటం వల్ల ఇంకా కూడా బయటికి రాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. సో టీబీ కేసెస్ అన్నీ కాక్స్ పాజిటివ్ అని, కాక్స్ డిసీజ్ అని మనం వాటిని నామకరణం చేయడం జరుగుతూ ఉంది. సో మెయిన్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే పాలసీకి అసలు రాకుండానే చూసుకోవాలి. మెయిన్ ఓవర్ క్రౌడింగ్ లేకుండా చూడాలి. ఎటువంటి చిన్న చిన్న హౌసెస్ అట్లా ఉంటుంది, వాటిల్లో 3-4 ఉన్నప్పుడు ఓపెన్ ఏరియాలో కూర్చొని ఉండేదానికి వీలైనప్పుడు చైర్స్ వేసుకొని కానీ ఆరు బయట కానీ ఈ విధంగా కూడా స్ప్రెడ్ అవ్వాలి. వాళ్ళకి ఇల్లు చిన్నదైనప్పుడు ఆ విధంగా స్ప్రెడ్ అవ్వడం. అండ్ ఒకరికి టీబీ వచ్చినప్పుడు క్యారియర్స్ ఆర్ క్లోజ్ కాంటాక్ట్స్ తగు జాగ్రత్తలు తీసుకోవడం, ఇటువంటి విషయాల మీద మెయిన్ ఫోకస్ చేస్తూ వాళ్ళకి వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో అవగాహన కల్పిస్తున్నాము. 2 వారాలు మించిన దగ్గ, 2 వారాలు మించిన దగ్గ, క్షయవ్యాధికి మందులు, క్షయవ్యాధికి మందులు, క్షయవ్యాధికి మందులు. 2 వారాలు మించిన దగ్గ, 2 వారాలు మించిన దగ్గ, 2 వారాలు మించిన దగ్గ, క్షయవ్యాధికి మందులు.
పంగులూరు మండలం కొండమంచులూరు గ్రామంలో వేంచేసి ఉన్న వేణుగోపాల స్వామి వారిని సోమవారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు మంత్రిని ఆశీర్వదించి తీర్థప్రసాదములు అందజేశారు. అలాగే ముప్పవరం గ్రామంలో మంత్రి రవికుమార్ పర్యటించి పలువురిని పరామర్శించి ధైర్యం చెప్పారు. మంత్రితో టీడీపీ నాయకులు ఉన్నారు. సింగరకొండపాలెం పంచాయతీ పరిధిలో కొండ క్రింద ఉన్న ఎస్టీలకు మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం అద్దంకి మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో ఎంఆర్ఓ శ్రీచరణ్కి అర్జీ అందజేసి ఎస్టీలకు ఉన్న సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పట్టణ అధ్యక్షులు తంగిరాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సింగరకొండపాలెం పంచాయతీ పరిధిలో గిరిజనులకు అనేక సమస్యలు ఉన్నాయని పరిష్కరించడంలో అధికారులకు విఫలం చెందారని, మరుగుదొడ్లు లేక మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, మరుగుదొడ్లు కట్టించమని అధికారులను అడిగితే స్వచ్ఛ భారత్ క్రింద పెట్టాం, గ్రామాల్లో మరుగుదొడ్లు సమస్య లేదని అధికారులు రాసి పంపించారని, దానితో పాటు రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు లేవు అని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వెంకటేశ్వర్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మండల పరిధిలోనే సింగరకొండపాలెంలో నివాసం ఉంటున్నటువంటి ఎస్టీ యానాది కులాలకు చెందినటువంటి వాళ్ళు ఈరోజు గ్రీవెన్స్లో అర్జీ ఇవ్వడానికి రావడం జరిగింది. ప్రధానమైనటువంటి సమస్యలాడ మౌలిక వసతులు లేక గిరిజన కాలనీలో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమైనటువంటి సమస్య కనీసం మరుగుదొడ్లు లేక, మరుగుదొడ్లు సౌకర్యం లేక బహుభూమికి వెళ్ళాలంటే ఆడవాళ్ళు, మహిళలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరుగుదొడ్లు కట్టించమంటే స్వచ్ఛ భారత్లో పెట్టాము, ఆ గ్రామంలో ఇంకా మరుగుదొడ్లు సమస్య లేదని చెప్పేసి రిపోర్ట్ చెబుతా ఉన్నారు. ఆడ చూస్తే ఎస్టీలకు ఒక్క కుటుంబానికి కూడా ఈరోజు మరుగుదొడ్లు లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకని తక్షణమే ఆ గ్రామంలో ఉన్నటువంటి పేదలందరికీ మరుగుదొడ్లు కట్టించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. దాంతోపాటు మౌలికమైనటువంటి వసతులు, సరైన రోడ్లు లేవు, సైడ్ కాలువలు లేవు, మంచినీళ్ళు లేవు, ఉన్న బోర్లు కూడా 2-3 బోర్లు ఉంటే బోర్లు చెడిపోయింది, బోర్లు బాగు చేసేటువంటి పరిస్థితి లేదు. అక్కడ వీధి లైట్లు లేవు, కొత్తగా స్తంభాలు వేశారు, వీధి లైట్లు ఏర్పాటు చేసే దాంట్లో ఆలస్యం వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకని గిరిజనులకు సంబంధించినటువంటి ఏదైనా ఒక సమస్యలు ఉన్నాయంటే ఎవరూ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఊళ్ళో ఉన్నటువంటి ధనవంతుల నివాస ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు, సైడ్ కాలువలు, సకల సౌకర్యాలు అక్కడ ఉంటుంది. పేదల నివాసం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏ సౌకర్యాలు లేకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. పారిశుద్ధ్య సమస్య కూడా తీవ్రమైనటువంటి సమస్యగా ఉంది. అందుకని మేము గుర్తు చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్య మరుగుదొడ్ల సమస్య ఉంది కాబట్టి ఈ సమస్యని తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. అద్దంకి మండలం సింగరకొండపాలెం గ్రామస్థంలో గిరిజనుల నర్సిమెంట్ కాలనీలో బహుశా ఎంతో కాలం నుంచి కూడా నిరుపేదలని పట్టించుకోవాల్సిన పరిస్థితి లేదు. అక్కడ అద్దంకి కొండ మీద నర్సిమెంట్ ఎస్టీ కాలనీలో, సింగరకొండ ఎస్టీ కాలనీలో ఉన్న దాని మీద లైట్ల స్తంభాలు చేయటం జరిగింది, కానీ లైట్లు వేసిన పాపాలు లేదు. సుమారుగా అక్కడ ఒక 100 కుటుంబాలు చేయగట్లేనే ఉంటున్నారు, కానీ వెళ్తురు లేనటువంటి పరిస్థితికి వస్తుంది. పొద్దుకొక్కితే రోడ్డు మీద తిరగాలనేటువంటి కూడా ఆ పాములు బుట్టలు అనేది కూడా చాలా తీవ్రంగా ఉంది. శాలల్లోకి అయితే, మశానంలోకి అయితే సిమెంట్ రోడ్లు పోసుకుంటున్నారు. గ్రామంలో రైతులు అయితే శుభ్రంగానే ఉంటున్నారు, కానీ పేదోళ్ళకైతే రోడ్డు అనేది లేకుండా పోయింది. అదే బాధ్యతగా సరైన ఏర్పాట్లో నీళ్లు పరిస్థితి లేవు, బోర్లు లేవు, ఏమి లేవు, ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ ఆడపిల్లలు అనేది అతి దారుణమైన విషయం అనేది మరుగుదొడ్డు అనేది ఆడపిల్లలకు లేకపోవడంలో ఆడ మగ కలిసి బయటికి వచ్చే పరిస్థితికి వచ్చింది. ప్రతి ఒక్క రోజు అంటే 10-20 సంవత్సరాల నుంచి మరుగుదొడ్డు లేక దారుణంగా అల్లాడిపోయిన పరిస్థితికి వచ్చేసింది. నా క్రమంలో ఈరోజు ఆడపిల్లలంతా కలిసి సిపిఎం పార్టీ ఆధారంలో కలిసి అయ్యా మాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి, ఈ కష్టాలు ఉన్నాయి, ఏంటి ఈ తెలియపరిచి అని చెప్పి ఈరోజు ఎండీ గారి ఆఫీసులో, ఎంఆర్ ఆఫీసులో కూడా కలిసి మాట్లాడటానికి అతీతం కూడా బహుశా ఆడపిల్లలందరూ కూడా మన వైపు వచ్చేసేసి ఉన్నారు. ఈరోజు వాళ్ళు గ్రామంలో ఉన్న సిమెంట్ నాయకులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ అర్జున గిరిజన సిమెంట్ వాళ్ళకు కూడా సహకారం చేసి వాళ్ళ నిజంగా చేయాలనేది కూడా మా అభిప్రాయం. అదే కాలనాడు కూడా మేము ఇక్కడ మండలం ఆఫీసులో కానీ, ఎండీ ఆఫీసులో కానీ మేము ఇంకా భారీ వరుసను జనాలను తీసుకొని వచ్చి ఇక్కడ కొంచెం దారి చేయాల్సి వచ్చిన పరిస్థితికి వచ్చింది. దాన్ని అంత దాకా కాకోకుండా నిరుపేదలు కష్టాల్లో ఉన్నారు కనుక వాళ్ళకి న్యాయం చేయాలనేది దాన్ని అంటే మేము కోరుతున్నాము. దయచేసి ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని పట్టించుకొని ఎమ్మడే ముఖ్యంగా బాత్రూములు అనేది తీవ్రంగా అసలు లేని పరిస్థితులు వస్తుంది. ఆ రోజు పోయి చట్టంలో పోవాలంటే ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి వస్తుంది ఇవాళ.
చూడండి సార్, చాలా ఇది చాలా పట్టుకోండి ఇటు కరెంట్ ఏమన్నా బోర్ వేయాలన్నా సమస్య చేయాలని మాట్లాడి మళ్ళీ ఓటీ మాత్రం ఆడేయండి సింగపూర్ పాలన పంచాయతీ ఇది సమస్య సార్. చాలా కాలం చూడండి సార్, కొంచెం మీరు ఎంక్వైరీ చేయండి. గ్రామాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మొక్కలు నాటాలని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సింగయ్య అన్నారు. అద్దంకి మండలం చక్రాయపాలెం గ్రామంలో సోమవారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెత్తా చెదారం పేడ దిబ్బలు తొలగించి పరిసరాలన్నీ పరిశుభ్రం చేయించారు. రోడ్డుకి ఇరువైపులా పేడ దిబ్బలు ఉండడంతో వాటి వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తుండటంతో అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి ప్రత్యేక శానిటేషన్ పనులు ప్రారంభించారు. అద్దంకి మండలంలోని 26 పంచాయతీలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలతో పాటు రోడ్డుకు ఇరువైపులా ఉన్న పేడ దిబ్బలు తొలగించనున్నారని, శానిటేషన్ కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు ప్రజలు సహకరించాలని ఎంపీడీఓ సింగయ్య తెలియజేశారు. ఇట్లా తీసేటప్పుడు మీకు కావాల్సిన వాళ్ళు తీసుకొని రన్నింగ్ ఇది అసలు సింగరకొండ వద్ద ఉన్న కేఆర్కే డిగ్రీ కళాశాలలో సోమవారం జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో 2024-25 సంవత్సరానికి గాను జేకేసీలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు గ్రాండ్ టెస్ట్ నిర్వహించారు. కళాశాలలో జేకేసీ శిక్షణని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, తద్వారా ఉపాధి అవకాశాలు వస్తాయని ప్రిన్సిపల్ మోహన్ రావు తెలిపారు. ప్రతి విద్యార్థి ఆంగ్ల భాషలో పట్టు ఉండాలని చెప్పారు.